ఏంటండి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లు ఈరోజు రేపటి నిత్యరాజ్య ప్రవేశానికి నేడు దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలంగా దేవుని సంబంధికులంగా దేవుని వారసులముగా మనము చేయవలసినటువంటి పోరాటం. గతకాలంలో మనం నేర్చుకున్నది ఏంటి? తర్ఫీదు లేదా ట్రైనింగ్ మనం పొందాలి. ఆ ట్రైనింగ్ యొక్క పర్పస్ దేవుని యొక్క స్వరూపము పొందుట కొరకు అని మనం నేర్చుకోవటం జరిగింది. అలాగే ఈ సమయంలో మనము పోరాటం చేయాలి. ఈ పోరాటం అనగానే చాలా మందికి ఒక నెగటివిటీ అనేది వస్తుంది. అంటే దేవుని బిడ్డలు ఏంటి పోరాటం చేసేటండి, మనం శాంతి కాముకులం కదా, మనం శాంత స్వరూపం స్వభావం కదా, మనకు పోరాటాలు ఏంటి, మనకు యుద్ధాలు ఏంటి, ఇవన్నీ కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి వారికి మీరు వాక్యానుసారంగా ఏం జవాబు చెప్తారు? ఒకవేళ మీకే అలాంటి సందేహం వస్తే ఏమి దానికి జవాబు ఉంది? ఎలా మనం సమాధాన పరుచుకోవాలంటారు? దేవుని పిల్లలు పోరాటం చేయాల్సిందేనా? యుద్ధాలు చేయాల్సిందేనా? మీ వర్షన్ మీకు ఏమని అనిపిస్తుంది చెప్పండి. ప్రశ్న అర్థమైందండి అందరికి? చెప్పండి అమ్మా. అవమ్మ గారు చెప్పండి. వందనాలమ్మా చెప్పండి. పోరాటం అంటే హింసాత్మకమైనది కాదు, అహింస మార్గంలోనే మౌన పోరాటం సాధించటమే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, ఇప్పుడు ఏ పోరాటం అనేది కాదమ్మా, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పోరాటం దేవుని పిల్లలు చేయాలా వద్దా? చేయాలని చెప్పడానికి మనకు ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అది ఏ రకమైన పోరాటం అనేది తర్వాత సంగతి. ముందు చేయాలా వద్దా అనేది ముందు తెలుసుకోవాలి మనం. చెయ్యాలి, ఎందుకంటే పౌలు గారు చేశారు కదా, మంచి పోరాటం పోరాడితేనే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఆధారాలు, ఇంకా కావాలి ఆధారాలు, ఇంకా ఆధారాలు కావాలి. ఇప్పుడు అమ్మగారు చెప్పారు కదా, మన శరీరంకి పోరాడాలన్నా ఇప్పుడు తెల్లవారుజామున లేయాలంటే లేయలేమన్నా, కానీ పోరాటముతో దాన్ని జయించి లేయాలన్నా. మరి మంచిది. అయితే మనకు కొంచెం బిబిలికల్ గా ఉండేటటువంటి వచనం అనేది చెప్పండి. ఇప్పుడు మంచి పోరాటం పోరాడాను అన్నారు కదా పౌల్ గారి విషయంలో, అలాగే దానికి తగ్గట్టుగా మీరు చెప్పింది కరెక్ట్, నో ప్రాబ్లం. అయితే ఇది మనకు ఆధారం ఎక్కడ ఉంది? నిబంధన ఆధారం కావాలి. యాకోబు గారు పోరాడి గెలిచారు. యాకోబు గారు పోరాటం చేసి గెలవటం అనేది జరిగింది. వెరీ గుడ్ అమ్మా. ఇంకా చెప్పండి అక్క సుజాత. మనం పోరాడినది ఈ లోక సంబంధాలతో కాదు. వెరీ గుడ్ అక్క. ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి పోరాటం ఉంది కదా, మనం పోరాడాలని ఉంది కదా, రైట్. అదొక ఇంకా ఇంకా మిమ్మల్ని ఇంకా ఇంకా అని ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా పర్ఫెక్ట్ 100% ఆన్సర్ రాలి. మీకు ఎప్పుడైనా థంబ్ లాక్ పెట్టేటప్పుడు మొబైల్లో ఫస్ట్ టైం పెట్టేటప్పుడు ఎంత తీసుకుంటాడు చెప్పండి? అది ఎంత థంబ్ అంతా ఎంత తీసుకోవాలి? అది మొబైల్ చేసింది గుర్తుందా మీకు? లాక్ ఉంది కదండి, మొబైల్కి లాక్ ఉన్నాయి కదా మీకు అందరికి. థంబ్ లాక్ ఉందా? 100% ఉంటుంది. అద్దమ్మా, వెరీ గుడ్. ఆ 100% రావటానికే మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టేది, అంతే తప్ప మరొకటి కాదు. ఎవరు దాన్ని అన్నిదా భావించకండి. ప్యూర్గా మనం ఈవెన్ సండే స్కూల్ పిల్లలకు చెప్పడానికి కానీ, స్త్రీల సదస్సులో చెప్పడానికి కానీ, సర్వజనుల సదస్సులో మాట్లాడటానికి కానీ, అన్నిటికంటే ముందు మనం జవాబు పర్ఫెక్ట్ గా చెప్పుకోవటానికి కానీ ఈ తరహా కావాలి అనేది నా ఉద్దేశం, అంతే తప్ప మరొకటి కాదండి. మీరు అందరూ ఆన్సర్స్ చెప్తున్నారు, ఇవన్నీ కూడా 100% రావడానికి ప్రయత్నం అయితే మనం చేయాల్సిందే. ఎఫెసీ సంఘంలో మృగములతో పోరాడితేనే అంటాడు. వెరీ గుడ్. ఓకే, పోరాటం మృగములతో పోరాటం చేయాలి అనేటటువంటిది ఉంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు అంటే
ఎప్పుడు హలో సాధ్యమైనంత వరకు పెద్దోళ్ళే మాట్లాడుతున్నారంటే పెద్దల్ని గౌరవించాలి అని అనుకోని సైలెంట్ గా ఉన్నారని నాకు అర్థం కావట్లేదు. కానీ మాట్లాడండి, తెలిసినవి మాట్లాడండి, యవన బిడ్డలు కూడా మాట్లాడండి. చెప్పండి అమ్మా పుష్ప గారు, చెప్పండి. అన్నానన్నా. వందనాలు, అలాగే చెప్పండి. యేసప్ గారు కూడా తన అన్నలు ఎంతగానో మరి ఆయన్ని మరి వాళ్ళు గుంతలోకి నెట్టేసినప్పుడు కూడా అక్కడి నుంచి మరి అమ్మివేయబడ్డాడు. మరి ఫరో రాజ్యంలోకి వెళ్ళాక ఫరో దగ్గర కూడా ఎన్నో హింసాత్మకమైన శ్రమలు భరించాడు, సహించాడు. అలానే మరి ఓర్పు సహించి ఎన్నో శ్రమలు అనుభవించి మరి యొక్క పాపం నుండి కూడా ఆయన దూరంగా పారిపోవడము. అలానే మరి ఆహ్, ఎన్నో రోజులు మరి ఆ యొక్క జైలులో ఉండడం కానియండి, మరి ఆయనకు ఒక ఏ సహించి ఓర్పు కలిగి ఉండడం వల్ల ఫరో గారు కూడా ఆయన యొక్క మరి నమ్మకత్వము, ఆయన యొక్క విశ్వాసం చూసి ఆయన్ని విడిపించి మరలా ఆయన్ని ప్రధానుడిగా చేయడము చాలా మంచిది అనిపించింది. ఓర్పు, సహనము, మరి ప్రేమ కలిగి ఉండడము, సాత్వికము ఇవన్నీ కలిగి ఒక యవ్వనుడు ఉండడము అనేది మనకి యేసప్ గారిలో మంచి గుణలక్షణాలు కలిగి ఉండడము కనపడుతుందని. అలాగే దానియేలు గారు కూడా మరి సింహపు బోనులో నెట్టివేసినప్పుడు కూడా ఆయన యొక్క విశ్వాసంతో ప్రార్థించి మరి సింహాల బోనులో నుండి కూడా సింహాలు ఏమి చేయనీయకోకుండా మరి సజీవంగా రాత్రంతయు మరి సింహాల బోనులో గడిపాడు. ఉదయాన్నే మరి చూసినప్పుడు కూడా సజీవంగా ఉండడము మరి ఎంతగానో ఆశ్చర్యమైన కార్యము జరిగించారు. మరి ఓకే. మనము కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు అనేకమైన సంఘటనలు ఇలాగా మరి వాళ్ళ జీవితాలలో జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయని ఎన్నో మాటల ద్వారా హింసిస్తుంటారు. వాటన్నిటి మనం కూడా ఓర్పు, సహనము కలిగి మనము సాత్వికముతో మరి వాటన్నిటికి మనము కొన్నిటికి జవాబు చెప్పి, కొన్నికి జవాబు చెప్పుకోకుండా మనం సాత్వికంతో ఉండినట్లయితే మనము జయించగలుగుతామని నాకు ఓకే, అనిపించిందన్న. ఓకే అమ్మా, రైట్ అమ్మా, మంచిది. గమనించండి, ఇక్కడ నా వాయిస్ వినపడుతున్నాను అందరికీ? రైట్. వినిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అన్ని విషయాలు, మంచి మంచి విషయాలు మీరు చెప్తున్నారు, మంచిదే, కాదనలేదు. కానీ పోరాటం చేయాలి మనం అన్నానికి బలమైన ఆధారాలు కావాలి. దానికి సంబంధించి ఇప్పుడు వరకు చెప్పినటువంటి వాటిల్లో మనం పోరాటం చేయాలి అని చెప్పబడింది కదా. పౌలు గారు మంచి పోరాటం చేశామని చెప్పడం జరిగింది కదా. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరంకు విరోధముగా అపేక్షించిన గనక మనం పోరాటం చేయాలి అనే మాటలు చెప్పబడడం జరిగింది కదా. అని ఈ పోరాటాలతో ముడిపడినటువంటి విషయాలను అన్నిటినీ కూడా క్రోడీకరిస్తూ యాకోబు గారు పోరాటం చేశారు కదా. దేవుడితోనూ మనుషులతోనూ పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కానీ మనం కూడా పోరాటం చెయ్యాలి. ఇలాంటి విషయాలను కరెక్ట్ గా రెలవెంట్ విషయాలు మనం మాట్లాడాలి. ఇకపోతే స్ట్రైట్ గా మనం దేవునితో పోరాడి గెలిచింది. అదేనక్క, ఇప్పుడు దాకా మాట్లాడిన దాని గురించే కదక్క. కొంచెం స్పృహలోకి రండి. ఏం మాట్లాడామండి? ఎందుకంటే టైం మనకు తక్కువ. మాట్లాడిందే మనం మళ్ళీ రిపీటెడ్ గా మాట్లాడుకోకుండా చెప్పమ్మా నవనీతమ్మ, చెప్పమ్మా. అపవాది తంత్రములను ఎదిరించడానికి పోరాడాలి. ఎదిరించాలి, తంత్రాలను ఎదిరించాలి అనేది వెరీ రిలవెంట్ ఆన్సర్, మంచిది. ఇంకా జాగ్రత్తగా లోపలికి వెళితే మనల్ని దేవుడు పోల్చినటువంటి పోలికేంటి? క్రైస్తవులను, దేవుని బిడ్డల్ని దేవుడు ఏమని పోల్చాడు అంటే, ఈ పోరాటాన్ని, యుద్ధాలని మనసులో పెట్టుకొని మనల్ని ఏమని పోల్చినట్టుగా చెప్పగలం చెప్పండి? దేవుని పిల్లల్ని పోరాటాలు, యుద్ధాల నేపథ్యంని మనసులో పెట్టుకొని చెప్పాలి. ఎలా పోల్చాడు? మంచి సైనికులు ఉండాలి. గుడ్. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, వెరీ గుడ్. 2వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు సైనికులముగా మనం అభివర్ణించబడ్డాము.
పోల్చబడ్డాము. సైనికుడు ఏం చేయాలి? పోరాటం చేయాలి. సైనికుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఇక్కడికి రావాలి. అంటే ఇప్పుడు దాకా మీరు ఎన్ని చెప్పినవి ఏంటంటే ఈ అసలైన విషయానికి సహకారులుగా ఉంటాడు. మాటలు చెప్పాలంటే ఇది టెక్స్ట్ బుక్. ఈ రెఫరెన్స్ అనేది టెక్స్ట్ బుక్ లాంటిదైతే మీరు ఇప్పుడు దాకా అల్లుకున్నారు చూసారా, చుట్టూ చెప్పారే, ఇవన్నీ ఏంటి? నాన్ డీటెయిల్డ్ ఉపవాచకాలు అంటారు చూసారా, అలాంటి అవి ఆన్సర్లు కాకుండా ఏం పోలే. కాకపోతే ఆన్సర్లలో కూడా ప్రాబబుల్ అంటే బాగా దగ్గరవి ఏ ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్న ఆన్సర్స్ ఏ ఉన్నాయని మనం చెప్పాలి. సో మనం పోరాటం చేయాలా అని అంటే ఎస్ అని వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? వెంటనే ఏం గుర్తు రావాలండి? పోరాటం చేయాలి అనే దాన్ని మనం స్థాపించుట కొరకు ఏం గుర్తు రావాలి మనకి? మనం సైనికుల మనం సైనికులం. గుర్తు మనం రావాలి. సైనికులం. మీరు కరెక్ట్, అదంతా కరెక్ట్ గా మీకు ఎక్కటానికి ఎక్కుతుందా లేదని తెలుసుకోవటానికే అడుగుతున్నాను మిమ్మల్ని. మనం పోరాటం ఎందుకు చేయాలి అంటే ఏం చెప్పాలి? మనం సైనికులం. సైనికులు మనం సైనికులం. సైనికులం కనుక పోరాటం చేయాలి. సైనికులం కనుక యుద్ధం చేయాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులని క్రొత్త నిబంధనలో మనల్ని పోల్చడం జరిగింది. దేవుని పిల్లల్ని రకరకాలుగా పోల్చడం జరిగింది. లోకానికి ఉప్పై ఉన్నారని చెప్పడం జరిగింది, వెలుగై ఉన్నారని చెప్పడం జరిగింది, సమాధాన పరిచే వాళ్ళని చెప్పడింది. ఇవన్నీ నో ప్రాబ్లం, ఇవన్నీ పోలికలే. కానీ ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో, పోరాటం నేపథ్యంలో పోల్చబడిన పోలిక సైనికులు అని. కనుక సైనికులం అని పోల్చబడినాం కనుక మనం తప్పక ఏం చేయాల్సిందే? పోరాటం చేయాల్సిందే. యేసు ప్రభుల వారి మాటల్లో కూడా పోరాటం చెయ్యమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మనల్ని పోరాటం చేయమని ఎవరికైనా గుర్తొచ్చిందా? యేసు ప్రభు కూడా చెప్పాడా? నేను లోకమును జయించి ఉన్నాను ఏంటి అన్నాడు. పోరాటం బాగా వినండి అమ్మా, బాగా వినండి. మనల్ని పోరాటం చెయ్యండి అని చెప్పిన సందర్భం ఉందా? మంచి పోరాటం పోరాడితివి, నా పరుగు కడముట్టించు. అది పౌలు గారు చెప్పింది కదా. వందనాలన్నా. వందనాలు తల్లి. అది పౌలు గారు చెప్పింది కదమ్మా. యేసు ప్రభుల వారి మాటల్లో పోరాటం చెయ్యమని మనల్ని చెప్పినట్టుగా ఏమైనా చూసారా? ఎక్కడైనా ఏ సందర్భంలో చూసారా? దృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడు. సువార్త ప్రకటించడానికి, పోరాటం చేయడానికి ఏందమ్మది కాదు. ఇంకా స్ట్రైట్ గా ఉంది ఆన్సర్. అదే తోడేళ్ల మధ్యకి వెళ్ళుచున్నారు. ఇంకా పోరాడినది ఈ లోక సంబంధులతో కాదు. అది పౌలు గారు చెప్పిన మాట కదమ్మా. ఉదయాన్నే ఎన్ని కష్టాలు పెడుతున్నాను కదా మిమ్మల్ని. ఈ క్వశ్చన్ బ్యాంక్ గారితో చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి నా గురించి. కానీ తెల్లవారే నిద్ర మబ్బులు అన్ని పోవాలనుకోండి, ఇట్లా ఉండకపోతే చాలా కష్టం. రైట్ సార్. ఇంకా 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 చెప్పండి, ఇంకా ట్రై చేయండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం ఒకటి చదవండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అది అనేకులు మీరు ప్రవేశింప చూచుడు గాని చాలా అయిపోయింది, మనకు ఆన్సర్ వచ్చేసింది. పోరాడండి అని యేసు ప్రభు చెప్పిన సందర్భం ఎక్కడుంది అనగానే మనం వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే, ఎస్, యేసు ప్రభులు వారు చెప్పారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అని. పోరాడండి, పోరాడండి అని యేసు ప్రభులు వారు కూడా చెప్పారు. అంటే పోరాటం చేయాల్సిందే, పోరాటం చేయాల్సిందే. ఎస్, ఈ రెండు అంటే మనం పోరాటం చేయాలా దేవుని పిల్లలో, మనకి ఏం అవసరం అనగానే మొదటిగా యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాట, తర్వాత పౌలు గారు చెప్పిన మాట, ఇవి రెండు పరిపూర్ణమైనటువంటి జవాబులు. అవునండి.
ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడమని మన ప్రభు చెప్పారు కదా. మనం క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె యుద్ధం చేయమని చెప్పబడింది కదా. కనుక మనం పోరాటం చేయాల్సిందే. ఓకే, పోరాటం చేయాలా వద్దా అనే దానికి జవాబు దొరికింది. మరి ఈ యుద్ధం ఎవరి మీద, ఎందుకోసం, ఇది తెలియాలి. నెక్స్ట్ పాయింట్ అది. నెక్స్ట్ విషయం ఏంటంటే యుద్ధం ఎవరి మీద, పోరాటం దేని మీద చేయగలగాలి అనేది కూడా చాలా స్పష్టంగా రాయబడడం జరిగింది బైబిల్ గ్రంథంలో. ఒకసారి చూస్తూ ముందుకు సాగుదాం. ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఇప్పుడు నీవు చాలక్క, ఇక్కడ మనం పోరాటం చేయాల్సినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. కాకపోతే ప్రతిసారి పోరాటం అనే పదం కనపడదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, యుద్ధం అనే పదాన్ని కనపడే విధంగా ఉండదు. అది నర్మగర్భంగా ఒక నివురుగప్పిన నిప్పులాగా ఉంటుంది. దాన్ని బయటకు తీయాలి మనం. ఇప్పుడు ఎవరితో పోరాటం చేయాలి మీరు చెప్పండి. ఇక్కడ చాలా రిస్క్ వచ్చినది. బాగా ఆలోచన చెప్పాలి, దాన్ని చదివి చెప్పాలి. మీరు ఏం ఆలోచన చేయకుండా ఏది చదవకుండా చెప్పారంటే దొరికిపోతారు. పోరాడాలన్న ఎవరితో అక్క? అవిశ్వాసులతో పోరాడాల్సి వస్తుంది. విశ్వాసాలతో పోరాడాలి. ఇంకా దుర్నీతితో కూడా పోరాడాల్సి వస్తుంది. దుర్నీతితో కూడా పోరాడాలి. చీకటితో పోరాడాలి. చీకటి సంబంధులతో పోరాడాలి. బెలియాలతో కూడా పోరాడాలి. బెలియాలతో కూడా పోరాడాలి. విశ్వాసతో కూడా పోరాడాలి. అవిశ్వాసి అని ముందు వచ్చిందమ్మా. అవిశ్వాసి, దుర్నీతి, చీకటి, బెలియాలు. ఇప్పుడు చిన్న విషయం ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, అవిశ్వాసులతో పోరాటం అంటే ఏంటి? బెలియాలతో పోరాటం అంటే ఏంటి? చీకటితో పోరాటం అంటే ఏంటి? దుర్నీతితో పోరాటం అంటే ఏంటి? ఇవి తెలియాలి. 4 రకాలైనటువంటి పేర్లు చెప్పారు కదా, మనం ఇక్కడ రాయబడింది కదండి. ఈ 4 రకాల వాటితో పోరాటం అన్నగానే మనం అవిశ్వాసులతో పోరాటం అంటే ఏంటి మరి అది తెలియాలి. బెలియాలతో పోరాటం అంటే ఏంటి? చీకటితో పోరాటం అంటే ఏంటి? అంటే ఆ మూడిటికి సమాధానం 4 ఉన్నాయి కదా అక్కడ. 4 ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి. 4వదే జవాబు. అవిశ్వాసులతో పోరాటం అన్నా, చీకటితో పోరాటం అన్నా, బెలియాలతో పోరాటం అన్నా 4వదే ఆన్సర్. ఏంట 4వది చెప్పండి, ఆ 3 కాకుండా. కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? 4 ఉన్నాయి కదా అక్కడ. చెప్పండి అమ్మా. మళ్ళీ అడుగుతున్నాను, మీరు చెప్పండి. 4 ఒక 3 చెప్తున్నాను. 4వది ఆన్సర్. అవిశ్వాసంతో పోరాటం అన్నాను. వినతల్లి బాగిందైనా 4 ఉన్నాయి కదండి ఇక్కడ. 4 ఉన్నాయి కదా. ఆ 4 3 చెప్తాను. 4వది జవాబు ఆ 3. అది నేను అడుగుతున్నది. అవిశ్వాసులతో పోరాటం అన్నా, చీకటితో పోరాటం అన్నా, బెలియాలతో పోరాటం అన్నా 4వది ఆన్సర్. దుర్నీతి అది దుర్నీతి, అది పోరాటం. అవిశ్వాసతో పోరాటం అంటే దుర్నీతి, అవిశ్వాసులు ఉన్న దుర్నీతితో పోరాటం చేయాలి. చీకటితో పోరాటం అంటే దుర్నీతి, చీకటి, దాంతో పోరాటం చేయాలి.
బెలియాలతో పోరాటం అంటే బెలియాలంటే దుర్నీతి, దాంతో పోరాటం చేయాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే దుర్నీతి ఎక్కడుంది? దుర్నీతి ఎక్కడుంది? ఏంటి ఎక్కడ చూడలేదా మీరు దుర్నీతిని? లోకంలోనే ఉంది కదా దుర్నీతి. అమ్మ చెప్పండి అమ్మ. మీరు ఇది ఎక్కడ మన పక్కనే ఉంది దుర్నీతి అంతా. సకల ఇంకా దుర్నీతి ఇంకా పాపమే అంటున్నాడు కదా. ఇంకా 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 దగ్గర మన చుట్టూ ఉన్నది అనేది బాగా దగ్గర సమాధానం అమ్మా. లోకంలో ఉంది. లోకంలో ఉంది అనేది ఇంకా దగ్గరది. మనలోనే ఉంది. వెరీ గుడ్. మనలోనే. అంటే చిత్రం ఏంటి చెప్పంటారా? ఈ పోరాటం ఎంత విచిత్రమైన చేయాలో తెలుసండి. మనలో ఉన్న దుర్నీతితో మనమే పోరాటం చెయ్యాల్సినంత యుద్ధం ఇది. ఎంత కష్టం అని చెప్పండి. పరలోకం మనకు అంత సులభంగా రాదండి. చాలా సవాళ్ళతో కూడింది, చాలా నిపుణతతో కూడింది, చాలా చురుకుదనంతో కూడింది. మనలో ఉన్న మొత్తగా ఏ దుర్నీతితో మనం పోరాటం చేయాలంటే మనలో పెరుగుకుపోయిన దుర్నీతితో మనమే పోరాటం చేసి దానిని జయించాలి. ఎంత కష్టం. ఇది ఎవరి గుణం తెలుసండి? దుర్నీతితో పోరాటం, దుర్నీతిని ద్వేషించడం ఎవరి గుణం అనుకుంటున్నారు? ఇది ఒక ఐడియా ఉందండి? ఎవరి గుణం అనుకుంటున్నారు ఇది? దుర్నీతితో పోరాటం, దుర్నీతిని ద్వేషించడం ఎవరి గుణము? దేవుని కుమారుడు. ఎక్కడుంది దేవుని గుణం అని? ఆధారం ఎక్కడుంది చెప్పండి. చెప్పండి చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడి. దగ్గరికి రావాలమ్మా, దగ్గరికి రావాలి తల్లి. మనం నీతి దగ్గర కాదు ఆలోచన చేసేది, ఇప్పుడు దుర్నీతి దగ్గర ఉన్నాం. దుర్నీతి దగ్గరికి రావాలి. నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు అండి, ఎగ్జామ్ కి 4 ఆప్షన్స్ ఇస్తారండి బైబిల్ టెస్ట్ పెట్టేటప్పుడు. నా క్వశ్చన్ పేపర్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి, హ్యాండ్ రైజ్ చేయండి. నేను బైబిల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినటువంటిది కొంచెం దాని టేస్ట్ తెలిసిన వాళ్ళు. ఎట్లా ఉంటాయి తెలుసండి ఆన్సర్లన్నీ? అన్ని ఇది కరెక్ట్ ఏమో, ఇది కరెక్ట్ ఏమో, ఇది కరెక్ట్ ఏమో, ఇది కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది. కానీ ఒకటి కరెక్ట్, 4 కరెక్ట్ కాదు. దగ్గరగా దుర్నీతి దగ్గర మనం ఆలోచన చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న నీతి దగ్గరికి వెళ్ళిపోకూడదు. అంటే డైవర్ట్ అయిపోతూ ఉంటాం, ట్రాక్ తగ్గిపోతూ ఉంటాం. అప్పుడు ఇబ్బంది అవుతుంది. మీ అవయవములు దుర్నీతి సాధనములైనవి. ఇప్పుడు నా ప్రశ్న ఏమడిగాను? దగ్గరకు వచ్చావు తల్లి, మంచిది. ప్రశ్న ఏమని అడిగాను? దుర్నీతిని ద్వేషించటం లేదా దుర్నీతితో పోరాటం చేయటం ఎవరి గుణము అని అడిగాను. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆన్సర్ లో ఏమైనా ఉందన్నది ఆలోచన. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత ఎవరండి? నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినది ఎవరు? దేవుడండి, యేసుక్రీస్తు. జాగ్రత్తగా చెప్పండి. తండ్రి అయిన దేవుడి గురించి రాయబడిందా ఈ మాట? యేసు ప్రభుల వారి కోసం రాయబడిందా? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడింది. వెరీ గుడ్ అక్క. ఎందుకంటే తన కుమారుని గురించి అయితే అని మొదలు పెడతాడు 5వ వచనంలో. కాబట్టి యేసు ప్రభుల వారి గుణం ఇది. దుర్నీతిని ద్వేషించటం ఎవరి గుణం? మన ప్రభువు గుణం. యేసు ప్రభుల వారికి ఉన్న గుణం. అంటే ఈరోజు మనం దుర్నీతిని ద్వేషిస్తున్నామంటే అది క్రీస్తును ధరించుకున్నాము అన్నదానికి చక్కని నిదర్శనం. నీళ్లలో మునిగి బయటికి వచ్చినంత మాత్రము చేత
మనము సర్వశ్రేష్ఠులము సర్వసంపూర్ణము అయిపోము. దాని తర్వాత జరగాల్సిన ప్రాసెస్ చాలా పెద్దది ఉంది. దానికంటే ముందు కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి తెలియకనే ఈరోజు మనం పునాది సరిగా లేని పరిస్థితుల్లో ఉన్నాం. అది జరగకూడదు అలాంటి మిస్టేక్ అనేది ఉద్దేశంతో ఇవన్నీ మీకు అందజేస్తున్నాం నీట్గా. కాబట్టి దుర్నీతితో మనం పోరాటం చేయాలి. మనలో ఉన్న దుర్నీతి కావచ్చు, మన ఇంటి వారిలో ఉన్న దుర్నీతి కావచ్చు, మన సంఘపు వారిలో ఉన్న దుర్నీతి కావచ్చు, సంఘం వెలుపల ఉన్న వారితో ఉన్న దుర్నీతితో కావచ్చు, పోరాటం చేయాలి. అంటే అంటే ఇప్పుడు పోరాటం చేయాలి. దుర్నీతితో పోరాటం అంటే ఏంటి? ఇది కూడా మనకు తెలియాలి. ఏమండి, చూద్దామా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాన్ని నసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. దుర్నీతిని ద్వేషించడం అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఉంది. ఈయన గ్రహించారా మీరు? చెడ్డదాన్ని అసహించుకున్నట్టు చెడ్డదాన్ని అదమ్మా, అంతే. వెరీ గుడ్. దుర్నీతిని ద్వేషించటం అంటే చెడ్డదాన్ని, అంటే దుర్నీతిని అసహించుకోవటం. అది దుర్నీతిని ద్వేషించటం అంటే, దుర్నీతితో పోరాటం చేయటం అంటే దానితో జోడుగా ఉండకపోవటం, అది నాకు వద్దు అని అసహించుకోవటమే పోరాటం. ఏదో కత్తులు గుదీలు పట్టుకుపోయి దాన్ని, ఆ దుర్నీతి అనే దాన్ని ఏడుందో చూసేసి చంపేద్దాం, పిస్తలతో కాల్చేద్దాం అని కాదు. దుర్నీతితో పోరాటం అంటే దుర్నీతిని అనగా చెడ్డదానిని మనం అసహించుకోవటం. చెడ్డదాన్ని అసహించుకోవటం మనకు చిన్నప్పటి నుంచి అస్సలు అలవాటు లేదు, తెలుసండి. అవునా కదా? చెడ్డదానిని అసహించుకోవటం మనకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. నా మాటతో మీరు ఏకీభవిస్తారా? అవునేనా? ఎలా? కొన్ని ఉదాహరణలు చెప్పండి. దుర్నీతిని చెడ్డదాన్ని అసహించుకోవటం మనకు ఎప్పుడు కూడా లేదు, అలవాటు లేదు అది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఏమున్నాయి? మనము ఏది చేయాలనుకుంటామో దాన్ని చేయకూడదు అనుకున్న దాన్ని చేస్తూ ఉంటాము. వెరీ గుడ్, చెడ్డనపడే చేస్తాం. మంచి మాట చెప్పారు. చెయ్యాలన్న మంచిని చేయం. అది ఏం చేయాలనుకుంటాం అంటే మన దానికి కూడా ఒక స్పష్టత ఉండాలి. మంచి చేయాలనుకుంటాం, మంచి చేయాలనుకుంటాం, కానీ చెడే చేస్తూ పోతాం. దాన్నే మనం ఇష్టపడతాం. అప్పుడప్పుడు చిన్నప్పుడు బలపాలు తినే అలవాటు కొంతమందికి ఉంటుంది. బలపాలు అంటే ఐడియా ఉంది కదా అందరికి? కనిక అంటారు, కనికలు. అటు కోస్తా ఆంధ్ర వైపు కనిక అంటాం కదండి. పలక మీద రాసి కనిక ఉంటుంది కదా, అది తినే అలవాటు కొంతమందికి ఉంటుంది. పుట్టమట్టి ఉంటుంది చూసారా? పుట్టమట్టి తినే అలవాటు కొంతమందికి ఉంటుంది. మట్టి తినే అలవాటు తెలుసా అండి? మట్టి తినే అలవాటు ఎక్కువ తింటారు. మట్టి, ఆ పుట్ట మట్టి అట్లాంటి ప్రెగ్నెన్సీ అప్పుడు తింటారు. అలాగా తింటూ ఉంటారు చూసారా? ఆ ప్రెగ్నెన్సీ అప్పుడే కాదక్క, చాలా మంది ప్రెగ్నెన్సీ లేకపోయినా తినే వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు తినేవాళ్ళు, మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ తినేటప్పుడు తినకూడదురా అనిపిస్తూ ఉంటది, కానీ తింటాం. కొన్ని చూసేటప్పుడు చూడకూడదు అనిపిస్తుంది, కానీ చూస్తాం. ఎందుకు అంటే చెడ్డదానిని అసహించుకోవటం కాదు, హత్తుకొని ఉండటం అనేది మనకు ప్రారంభం నుంచి అలవాటు. అబద్ధాలు చెప్పేటప్పుడు మంచిది కాదు అనుకోవాలి, నేను ఇట్లా ఉండకూడదు అనిపిస్తుంది, కానీ అవే అర్థం. అదే కదా మన జీవితాలు, అందరి జీవితాలు జరిగేది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ చెడ్డదాన్ని, ఈ దుర్నీతిని వద్దు అని ద్వేషించుకోవటం. ద్వేషం రావాలంటే గుర్తుపెట్టుకోండి, దాన్ని ఎలా ఎంచాలో తెలుసా? పౌలు గారు చాలా
ప్రాక్టికల్ పర్సన్ అండి, చాలా ప్రాక్టికల్ పర్సన్. మనకు కూడా తెలిస్తే ఆ సీక్రెట్స్ ఖచ్చితంగా ఆశ్రయించుకుంటాం. అని ఏమన్నాడంటే, సమస్తమును మనకేం తెలియనివి కాదు, కాకపోతే సమయానికి సందర్భానికి కరెక్ట్ గా తీసుకురాగలిగితే అద్భుతంగా ఉంటది విషయం. సమస్తమును ఎలా ఎంచుకున్నాడు పౌలు గారు? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. రైట్. ఇక్కడ పెంట అనగానే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 2 రకాలైన పెంటలు ఉన్నాయి. తెలుసా? 2 రకాల పెంటలు ఉన్నాయా? పెంట అంటే ఒకటే పెంట కదా, 2 రకాల పెంటలు ఎక్కడ ఉన్నాయని చెప్తారేమో. మాకు పెంటల గురించి అంత రీసెర్చ్ లేదండి అంటారేమో. ఉన్నాయి, 2 పెంటలు ఉన్నాయి. అమ్మా చెప్పండి అమ్మా. 2 పెంటలు ఉన్నాయి బాబు. ఎరువుగా చెప్తాను. అది కాదమ్మా, అది కాదు. అయితే ఎరువుగా పనికొచ్చే పెంట ఒకటి ఉంది, ఎరువుగా కూడా పనికిరాని పెంట ఒకటి ఉంది. ఇది 2 రకాల పెంట. ఇప్పుడు చిన్నగా అర్థం కావటానికి, నాకు ఆవు పేడ ఉంది. ఆవు పేడ ఏముంది? గేదెల పేడ. ఆవు పేడ, గేదె పేడ, వీటి పేడ ఏం పని చేస్తుందండి? ఎరువుగా పనిచేస్తాయి. ఆ మేక పెంటికలు అంటారే, మేక వదిలిపెట్టేసినటువంటి ఆ పెంట ఉంది చూసారా, అది కూడా దేనికి వాడతారు? ఎరువులకు వాడతారు. ఎరువులకు వాడతారు. మరి ఏ పెంట పనికిరాదు? మన పెంట పనికిరాదండి. అది అంటే సమస్తాన్ని నేను పెంటతో ఎంచుకున్నానంటే ఎవరి పెంట అనేది మనం గుర్తు రావాలి. తన పెంటతో ఎంచుకున్నాడు. ఎప్పుడైనా మనం పెంట వదిలేసిన తర్వాత దాన్ని చూస్తామా? ఒకవేళ చూసినా ఇష్టపడతామా? సేమ్ అలాగే అసహించుకోవాలి దుర్నీతిని. ఇది నా పెంట, ఇది నా పెంట అనేటటువంటి రీతిగా అసహించుకునే దత్వం మనకు రావాలంటే ఎంత కష్టం అండి. ఇది సులభమైన విషయం అనుకుంటున్నారా? అధికారము, సింహాసనము, ఇటువంటి వాటిని వాళ్ళు చూసినప్పుడు ఏమనుకున్నారు తెలుసండి? మోషే గారు చూశారు సింహాసనాన్ని, ఐగుప్తు సింహాసనాన్ని చూశాడు. ఆయన చూసి ఏమనుకున్నాడు? పెంటతో సమానంగా పెంటంతా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారంటరా బాబు అనుకున్నాడు. అనుకో. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మీకు తెలుసో తెలీదో, కాకి గురించి ఒక పద్యం రాశాడు వేమన గారు. ఐడియా ఉందండి? అంటే పిండాలు పెడతారు కదా, మా పితరులు, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, మా పూర్వీకులు చనిపోయిన వాళ్ళు అంతా కాకి రూపంలోకి మారిపోతారు అని చెప్పి పిండాలు పెడతారు కదా మన హైందవ సోదరులు. అప్పుడు అంటాడు ఆయన, ఏమైనా తెలుసండి? పెంట తినేడి కాకి పితరుడెట్లాయరా అంటాడు. ఏమన్నాడు? పెంట తినే కాకి పితరుడెట్లా. పెంట తినే కాకి పితరుడెట్టవుతారా నీకు? అంటే పెంట తింటుందంటే అది కాకి, మనిషి కాదు. కాకి కలర్ ఉండొచ్చేమో మనిషికి, కానీ కాకి క్యారెక్టర్ రాకూడదు. పెంట తినే క్యారెక్టర్ అదేనండి. అలా ఆశ్రయించుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి ఏమండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇదే మంచి పోరాటం అంటే. పౌలు గారు మాట్లాడుతూ మంచి పోరాటం అని ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. పౌలు గారు తిమోతి గారికి చెప్తూ మరొక ఈ మంచి పోరాటము అనేటటువంటి దాన్ని ఇంకా వివరిస్తూ చెప్పినటువంటి మంచి మాట ఏంటంటే, మొదటి పత్రిక చూద్దాం, 6వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏంటి ఆ మంచి పోరాటం అనేది ఒక క్లారిటీ ఆయన మొదటి పత్రికలో ఇచ్చాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. మంచి పోరాటం ఏ సంబంధమైందంటే, విశ్వాస సంబంధం. అది అంటే పౌలు గారు ఇంకో మాట మన ఎఫ్సి పత్రిక మనం చెప్పారు, మా యుద్ధోపకరణములు ఈ లోక సంబంధమైనవి కాదు, మా పోరాటము ఈహ సంబంధమైనది కాదు, నా రాజ్యమే ఈ లోక సంబంధమైనది కాదు అంటాడే ప్రభు. కాబట్టి విశ్వాస సంబంధమైన పోరాటం అంటే ఇదే. దీన్ని
ఒక్క మాటలో అల్టిమేట్ గా చెప్పాలంటే ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం క్లారిటీగా ఉంది. అన్ని కలగలిపి ఇక్కడికి వస్తాయి. మీరు ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇక దానిని ఎదిరింపలేదు. వచ్చేసింది. పోరాటం దేంతో అట? పాపముతోనా? అంటే ఆ పాపములోనే దుర్నీతి వస్తుంది, ఆ పాపములోనే అపవాది క్రియలు వస్తాయి, అంధకార సంబంధమైనటువంటి లోకనాథ తత్వాలు వస్తాయి, సింహాసనాలు వస్తాయి, మనది కానిది కోరుకునేటటువంటిది కూడా వస్తుంది. అది దాంతో పోరాటం చేయాలి. ఈరోజు మనం చేయాల్సిన పోరాటం ఎవరితో అంటే, పాపము. కోడలమ్మ అత్తతో పోరాటం చేయాలని అనుకోవద్దు తల్లి. అత్తమ్మ కోడలతో పోరాటం చేయాలనుకోవద్దు తల్లి. ఇంట్లో పోరాటాలు చేస్తూ ఉంటారే కొంతమంది. ఈ కాదు, చేతనైతే చావ ఉంటే ప్రతి ఒక్కరం మనలో రేగుతున్న పాపాల మీద పోరాటం చెయ్యాలి. సాధ్యమేనా అది? పాపాన్ని నెరవేర్చుకోవటానికి ఆరాటాన్ని చూసాం ప్రపంచ యుద్ధాలలో. కానీ మీలో పోరాటములు పౌలు గారు అంటారు, యాకోబు గారు అంటారు కదా, మనిషి పోరాటం ఎందుకు చేస్తాడటండి? దేనికోసం చేస్తాడట? చూసాం కదా 4వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రారంభం చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛలను బట్టియే కదా. మీరాశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. ఇప్పుడు మీరు మంచి క్లూ ఉందండి. అదేంటంటే మనిషి యుద్ధాలు అవయవాలతో చేస్తున్నాడు కదా, అవయవాలతోనే యుద్ధం చేస్తాడు. కాళ్ళు వాడాలి, చేతులు వాడాలి, మెదడు వాడాలి, అన్ని వాడితే కదా యుద్ధం చేసేది. అది ఎందుకు చేస్తాడు అవయవాలంటే, అవయవాల్లో పుట్టిన కోరికను సంతృప్తి పరచుకోవటానికి. అంటే పాపానికి హేతు ఏంటి? మరణము. పాపానికి జీతం మరణం. మా పాపానికి హేతు అన్నాను. హేతు అంటే కారణం. పాపం చేయాలంటే ఏముండాలి మనకు? శరీరము, అవయవాలు ఉండాలండి. అంటే శరీరము అవయవాలు కరెక్టే. శరీరము అందలే అవయవాలు ఉండాలి, ఉంటేనే చేయగలం. చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావటానికి, కళ్ళు లేనివాడు కళ్ళతో పాపము చేయగలడా? చేయలేడు. అంటే చేతులు లేనివాడు చేతులతో పాపం చేయలేడు, కాళ్ళు లేనివాడు కాళ్ళతో పాపం చేయలేడు. మెంటల్లీ రిటార్డ్ అంటారు కదా, ఎంఆర్ అంటారు చూసారా, అంటే ఆ పిచ్చోళ్ళు మెదడుతో పాపం చేయలేరు. అంటే పాపానికి ఆయువు పట్టేంటి? అవయవాలు. నీతి సాధనముగా వాడబడుతుంది. పాపమునకు ఆయుధాలుగా మీరు మలుచుకోవద్దు మీ అవయవాలను అని చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయి కదా. అంటే ఇప్పుడు పాపంతో పోరాటం చేయటం అంటే వేటితో పోరాటం చేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు మన అవయవాలతోనే పోరాటం. మన అవయవాలతోనే మనం పోరాటం చేయటం అంటే ప్రభు అదే చెప్పాడు, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే పెరికి పడే అన్నాడు. అంటే ఏం చేయాలి? నిజంగా కళ్ళు తీసేసుకోవాలా? కళ్ళు తీసేసుకోవాలనా? కాళ్ళు తీసేసుకోవాలా? చేతులు తీసేసుకోవాలంటే వాటి ద్వారా జరిగేటటువంటి పాపాన్ని చంపేయి. కొలస్సీలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు పౌలు గారు. అంటే యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ మాటకి చక్కని స్పష్టత ఆయన మనకు అందరికి చెప్పడం జరిగింది. 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 5వ వచనం చూద్దాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. అవయవాలను చంపేయండి, అవయవాలను తీసేసుకో, అవయవాలను నరికేసుకో అన్న దానికి ఆన్సర్ ఏంటంటే
అవయవాల నుంచి పుట్టేటటువంటి పాపాలను చంపేయి అని అర్థం. కోరికలను చంపే. చంపగలమా మనం? చంపగలమా లేదా? చంపగలం. చంపలేకపోతే దేవుడు చెప్పడు ఈ మాట. చంపలేకపోతే దేవుడి మాట చెప్పడు. అర్థమైందండి? ఇదండి పోరాటం. మరి ఈ పోరాటానికి బహుమానాలు ఉన్నాయా? ఉన్నాయి. ఉంటాయి. రేపు తెలుసుకుందాం ఆ బహుమానాలు. ఇప్పటి వరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.